హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. హిందూపురం పట్టణ వైసీపీ చైర్ ఉమెన్ ఇంద్ర మరియు 9 మంది కౌన్సిలర్లు తేదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఆగస్టు 15 సందర్భంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇంద్రజ అండ్ కో తేదేపాలోకి చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంలో ఇంద్రజ మరియు మిగతా కౌన్సిలర్లను తేదేపా కండువా కప్పి తేదేపాలోకి ఆహ్వానించారు. ఇంద్రజ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం వైసీపీ హయాంలో వెనుకపడిందని, బాలకృష్ణ గారు హిందూపురంలో అభివృద్ధి బాటలో నడుపుతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో భవిష్యత్తుపై ఆశలు ఏర్పడ్డాయని అన్నారు. రాజీనామా చెప్పినా లేడీ షీపక్ ఓకే మంచి లేని కాదు. ఓకే ఒక్క నిమిషం అన్న ఇక్కడ రైట్ అది వీడియో సరే ఓకే अल्लाह सबका भलाई करे. ఓకే థ్యాంక్ యూ. సమస్యల కోసం కాబట్టి పోరాడుతుంటాం అమ్మాయి. ఒట్టి పనులు ఎక్కువ చాలా కట్టుకోండి. ఎప్పుడు అంటుంటా మన ఫిలిమ్స్ కి వచ్చేస్తాడు టికెట్ కానీ పెట్టేస్తాం. అలాగే మీ అభివృద్ధులు కూడా ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఈరోజు అభివృద్ధి పరంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. గత 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గొల్లపల్లికి సంబంధించింది, వాటర్ సంబంధించింది కానీ, లేకపోతే ఎన్నో వార్డుల్లో అభివృద్ధి జరగడం, ప్రతి ఒక్కటి కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని, మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము.